ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవి అయి నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శరన్నవరాత్రులు అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆమె దుర్గా అన్నారు. దుర్గము అంటే మనం ప్రవేశించడానికి శక్యము కానటువంటిదని అర్థం. దుర్గము అనేది కోటలను అనేవారు. దుర్గా అంటే కోటలని అర్థం. పూర్వం మహారాజులు వారు కోట నిర్మించుకుని ఉండేవారు. దాంట్లో దుర్గాయై నమః అంటే అంత శక్తివంతురాలు ఆమె. అంటే మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి ఆవిడ, ఆపదలను తొలగించే ఆమె. ఎటువంటి ఎంతటి కష్టమైన దాన్నైనా కూడా చాలా సులువుగా తీసి పాడేసేటువంటి శక్తి కలిగినటువంటి దుర్గాదేవిని శరన్నవరాత్రులు ఆమెకి ఇష్టమైనటువంటి రోజులు ఆరాధించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. మనం ఈ వారం 28/9/2025 నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి బుధుడు రవి బుధులు 1000 స్థానంలో, తర్వాత జన్మస్థానంలో ఉంటారు. లాభంలో కేతు ఉన్నాడు. భక్తిగా సౌపుణ్య క్షేత్రాలను దర్శిస్తారు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో లాభదాయకంగా ఉంటుంది. మరి 6వ స్థానంలో రావు, భాగ్యస్థానంలో గురుడు. ముఖ్యమైన వ్యవహారాలంటే పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అన్ని విధాల డెవలప్మెంట్స్ బాగుంటాయి. వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభం యావరేజ్గా ఉన్న వారం మధ్యలో అన్ని విధాల కూడా ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో పాటు అన్ని విషయాలు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. వారం మధ్యలో వారాంతంలో మనం చూస్తే కాస్త మళ్ళా పనులు ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి మంచి అభివృద్ధి, రాజకీయ నాయకుల గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, విద్యార్థులకి మంచి అవకాశాలు, మహిళలు కూడా అన్నింటా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. వృత్తుల వారికి కూడా న్యాయవాదులు, వైద్యులు, చిన్న వృత్తులు చేసేటువంటి వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాత్మకమైనటువంటి విషయాలు చూస్తే ఈ వారం వ్యాపారంలో గత 4 వారాల కంటే ఖచ్చితమైన డెవలప్మెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా కనబడుతున్నాయి. అంచేత ఈ రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మరి సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు ఆరాధించడం మంచిది. మరి ఏ విధమైన దానం చేస్తే మంచిదయ్యా అంటే వీళ్ళు కూడా పెసలు దానం చేయాలి. వీళ్ళలో ఉన్నటువంటి బుద్ధుడికి పెసలు దానం చేస్తే క్యాలిక్యులేషన్ చాలా బాగుంటాయి. మొలకెత్తినటువంటి పెసల్ని ఆవుకు పెట్టడం చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, సింధూరంతో ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉండండి. రోజు హనుమాన్ చాలీసా పఠించండి. తద్వారా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. అంచేత ప్రతి ఒక్కరు కూడా పట్టుదలగా ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. ఎక్కువగా ఆలోచించకండి, నెగిటివ్గా ఆలోచించద్దు. పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు తప్పనిసరిగా వస్తాయి. అంచేత పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం మరి గురుడి యొక్క బలం ఉన్న కారణం చేత ఎంతటి కార్యక్రమాన్నైనా ఒక ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళిక ద్వారా మీరు విజయం సాధించే వరకు మీరు ఊరుకోరు, తప్పకుండా విజయం సాధించగలుగుతారు.